కాంగ్రెస్ పార్టీ 2014లో ఓడినప్పుడు కూడా 5,000 మెజారిటీ ఇచ్చినటువంటి మండలాలు అవి. ఇవాళ ఆ మండలాల్లో 600కు పడిపోయింది. సో పథకాలు అందుకున్నటువంటి పీపుల్ ఉన్న చోట కూడా వెనకబడిపోయాం కదా, ప్రజలున్న చోట వెనకబడిపోయాం. సో అనేక అనుమానాలు ఉన్నాయి, అయినా కూడా మేము స్వాగతిస్తున్నాం. మేమేమంటామంటే ప్రభుత్వం వారి చేతిలో ఉంది. మేము మా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కులం చూడడం, మతం చూడడం అంటూనే పార్టీ కూడా చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇవాళ పచ్చబిల్లలు పెట్టుకొని తిరగమని చెప్తున్నటువంటి విధానం కానీ, ఒక ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఇంకా చావలేదు చచ్చేదాకా కొట్టాలంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్గా పెట్టుకోవాలనుకుంటున్నటువంటి పార్టీ, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కడతామని చెప్పేసి ఊదరగొట్టే ప్రసంగాలు చేసి నిన్న పోలవరం పక్కన వెళ్ళి కూర్చొని పోలవరం మీద వారు చెప్పినటువంటి అబద్ధాలు కానీ, లేదా వారు పథకాలు ఇస్తానని చెప్పి మెగా డిఎస్సి అని ప్రజల్ని దగా చేస్తూ 10,000 పోస్టులు ఇచ్చినటువంటి విధానం కానీ, మా పరిపాలనకి వీరి పరిపాలనకి తేడా ఏంటో అర్థమవుతుంది క్లియర్గా. మీరు అన్నట్టుగా ఇంకా బయటకు తేరుకోరా అని మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో మేము ప్రతిసారి గడపల్లోకి వెళ్ళి మీకు పథకం వచ్చిందా లేదా, మా ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందారా లేదా, లబ్ధి పొందితేనే ఓటేమని అడిగాం. ఎంత ఖచ్చితంగా వారు టిక్కులు పెట్టారో, ఎంత ఖచ్చితంగా మేము పథకాన్ని ఇస్తేనే మేము ఆ మాట అనగలుగుతాం సాయి గారు. కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పా, వచ్చినటువంటి తీర్పా ఏదైనా ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పోరాడతాం, ప్రజల వైపు నిలబడతాం. వారు ఏదైతే పథకాలు ప్రకటించారో ఆ పథకాలన్నీ అమలయ్యేదాకా ఖచ్చితంగా పోరాడతాం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా కూర్చోవాలి. వింటున్నాం, ఈరోజు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాన్య ఎమ్మెల్యేగా చూడాలి, వారి వెహికల్ని కూడా మనం లోపలికి అలౌ చేయకూడదు, లేదా వారిని ఇబ్బంది పెట్టాలి, అవమానపరచాలి అని అనుకుంటున్నట్టుగా వార్తలు